వెల్కమ్ టు ప్రగతి కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి మరియు కానిస్టేబుల్ ఎస్ఐ జనరల్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా మనం ఈరోజు ఎలక్ట్రిసిటీ థర్డ్ పార్ట్ గురించి చర్చించుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను ఇంకో విషయం తెలియజేయాలి. గ్రూప్ డి లో 15 నుండి 20 క్వశ్చన్స్, 20 మార్కులు ఫిజిక్స్ కెమిస్ట్రీ రావడం జరుగుతుంది. మేజర్ పార్ట్ అథమెటిక్ రీజనింగ్ అనేటువంటి విషయం మనకు తెలుసు. ఈ అథమెటిక్ రీజనింగ్ ఎక్కువ ఆర్ఎస్ వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ఆ ప్రిపేర్ అయ్యే వారి కోసం ఒక ఛానల్ మీకు సహకరిస్తుందని నేను అనుకుంటున్నాను. రామన్ ఎడ్యుకేషనల్ అకాడమీ, దానికి సంబంధించినటువంటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మ్యాథ్స్ ప్రిపరేషన్ కి బాగుంటుంది. ఓకే రైట్, మనం లెసన్ లోకి వెళ్ళిపోతాం. ఓం నియమం వీటి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది అన్నాడు. ఓం నియమం అనేది వీటి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే ఓం నియమం అనేది వేటి మధ్య రిలేషన్ ఇండికేట్ చేస్తుందని చెప్పాడు అనమాట. రైట్. ఆప్షన్ ఏ ప్రవాహ విద్యుత్తు మరియు నిరోధము, అంటే కరెంట్ అండ్ రెసిస్టెన్స్. ఆప్షన్ బి నిరోధం అండ్ పొటెన్షియల్ భేదము, అంటే రెసిస్టెన్స్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఆప్షన్ సి పొటెన్షియల్ భేదము మరియు విద్యుత్. ఆప్షన్ డి ప్రవాహ విద్యుత్తు పొటెన్షియల్ భేదము, అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఇది మనకి తెలియాలి అంటే ఓం నియమం అంటే ఏంటో తెలియాలి. ఓం నియమం అంటే ఏంటో తెలియాలి. తెలిస్తే కానీ ఇదంతా కూడా చెప్పడం అనేది కష్టం. రైట్. ఓం నియమం అంటే ఏంటంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకం గుండా ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ I అనేది ఆ తీగ యొక్క రెండు చివరలకు అనువర్తింపజేయబడిన పొటెన్షియల్ భేదం, పొటెన్షియల్ డిఫరెన్స్ V కు అనులోమానుపాతంలో ఉంటుంది. దట్ మీన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటుంది అని తెలియజేయడమే ఓం నియమము. ఓకే, వన్స్ అగైన్, స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక తీగలో ప్రవహిస్తున్న విద్యుత్ ప్రవాహం I అనేది ఆ తీగ యొక్క రెండు చివరలకు అనువర్తింపజేయబడిన పొటెన్షియల్ భేదం V కు అనులోమానుపాతంలో ఉంటుంది. దట్ మీన్స్ అంటే ఇక్కడ ప్రవాహ విద్యుత్ అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? పొటెన్షియల్ భేదానికి. అంటే విద్యుత్ ఆవేశం అనేటువంటిది పొటెన్షియల్ భేదానికి. అంటే ఇక్కడ ఈ ఆప్షన్ ఒకసారి చూసుకోండి. ఆన్సర్ ఏమవుతుంది? డి అవుతుంది అనమాట. ప్రవాహ విద్యుత్ పొటెన్షియల్ భేదం అనేటువంటిది ఇక్కడ మనకి ఆన్సర్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, ప్రవాహ విద్యుత్ పొటెన్షియల్ భేదం మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఓం నియమం అనేది తెలుపుతుంది. కాబట్టి ఆన్సర్ అనేది డి అవుతుంది. అయితే I is డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అంటూ V. ఇక్కడ ప్రొపోర్షనల్ దాన్ని తీయాలి అంటే ఏం చేయాలంటే సమ్ కాన్స్టెంట్ పెట్టాలి. సో I is equal to V/R అని రాస్తాం. ఇక్కడ R ని రెసిస్టెన్స్ లేదా నిరోధము అంటారు. రెసిస్టెన్స్ లేదా నిరోధము. నిరోధం అంటే ఏంటమ్మా? ఇప్పుడు తడి చెక్క ఉంది, పొడి చెక్క ఉంది. తడి చెక్కలో విద్యుత్ ప్రవాహం ఎక్కువ, పొడి చెక్కలో విద్యుత్ ప్రవాహం తక్కువ. దట్ మీన్స్ పొడి చెక్కకి నిరోధం అనేది ఎక్కువ అనమాట, తడి చెక్కకి నిరోధం అనేది తక్కువ. అంటే నిరోధం అంటే తన గుండా విద్యుత్తును పంపించకుండా చేసేటువంటి స్వభావం అనమాట. ఓకేనా? విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుకునే స్వభావమే నిరోధం. అంటే విచ్ రెసిస్ట్ ద ఫ్లో ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ త్రూ ఇట్. అంటే ఎలక్ట్రాన్ యొక్క ప్రవాహాన్ని అడ్డుకుంటుంది, తద్వారా విద్యుత్తును తన గుండా ప్రవహించకుండా చేస్తుంది. దాన్ని నిరోధం అని చెప్తాం. ఈ నిరోధాన్ని R అనేటువంటి అక్షరంతో సూచిస్తారనమాట. సో I is equal to V/R అని చెప్తాం అనమాట. ఇక్కడ V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, R అంటే రెసిస్టెన్స్, I అంటే కరెంట్ అనమాట. క్లియర్? అయితే R యొక్క సింబల్ ఇదమ్మా, ఎలా ఉంటుంది? నిరోధం యొక్క సింబల్ ఇది. నిరోధానికి ప్రమాణం ఏదంటే ఓం. ఓం ఇలా రాస్తాం అనమాట. ఓం. నిరోధానికి ప్రమాణం ఏంటి? ఓం. ఇది ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఓకే, నెక్స్ట్ బిట్. రెండు నిరోధాలు 6 ఓం మరియు 20 ఓం ఒకదానికొకటి సమాంతర సంధానం ద్వారా కలుపబడ్డాయి. వీటి ఫలిత నిరోధం విలువ 15 ఓంలు. అయినా R విలువ ఎంత అన్నాడు. అంటే టూ రెసిస్టెన్సెస్ R ఓం అండ్ 20 ఓమ్స్ అవి ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? ప్యారలల్ కాంబినేషన్ ద్వారా కలుపబడ్డాయి అంట. అయితే వాటి యొక్క రిజల్టెంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే 15 ఓమ్స్. అయినా R వాల్యూ ఎంత అని అడిగాడు. ఆప్షన్ ఏ 30, ఆప్షన్ బి 60, ఆప్షన్ సి 50, ఆప్షన్ డి 40. రైట్. ప్రాబ్లం చేసే ముందు సమ్ ఫండమెంటల్స్ ఒకసారి చూద్దాం. నిరోధాన్ని R అనేటువంటి అక్షరంతో సూచిస్తారని చెప్పాం. చూడండి, ఇది నిరోధం. ఓకే, నిరోధాలని రెండు పద్ధతుల ద్వారా సంధానం చేయడం జరుగుతుంది అనమాట. ఒకటి సిరీస్ కాంబినేషన్, రెండోది ప్యారలల్ కాంబినేషన్. నిరోధాల శ్రేణి సంధానము అంటారు మొదటిది.
నిరోధాల శ్రేణి సంధానము, సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం. ఓకే, ఆర్ఎస్ రాసిన దాని అర్థం ఏంటి? సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్. ఈ సిరీస్ కాంబినేషన్ లో ఏం చేస్తామంటే నిరోధాల ఫలిత నిరోధం విలువ, ఓకే, ఫలిత నిరోధం విలువ ఆర్ఎస్ R1 ప్లస్ R2 ప్లస్ R3 గా రాయాలి. ఎన్నుంటే అది కలిపేయడమే, ఎన్నుంటే అన్ని కలిపేయడమే అనమాట. ఓకేనా? సో అందుకే ఇలా రాయడం జరిగింది. సో ఇది ఒక రెసిస్టెన్స్. మూడు రెసిస్టెన్స్ లోని శ్రేణి సంధానంలో ఏ విధంగా కలుపుతారంటే ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఫస్ట్ హ్యాండ్, ఇది సెకండ్ హ్యాండ్. అంటే మొదటి కోణ రెండవ కోణ అనమాట. అంటే R1 అనేటువంటి నిరోధం యొక్క మొదటి కోణ ఇది, ఇది రెండవ కోణ. ఇప్పుడు ఏం చేస్తామంటే రెండు నిరోధం తీసుకుందాం. R2 అనేటువంటి ఒక నిరోధం తీసుకుంటే దాని యొక్క మొదటి కోణని మొదటి దీని యొక్క రెండవ కోణం కలుపుతారు అనమాట. ఓకే, మళ్ళీ ఇప్పుడు R2 లో రెండో కోణం తీసుకెళ్లి దేని కలుపుతారు? R3 లో ఉన్నటువంటి మొదటి కోణం కలుపుతారు అనమాట. ఓకే, దాని దీనికి దీనికి దానికి ఆ విధంగా కలుపుతారు. కలిపితే దాన్ని మనం ఏమంటామంటే శ్రేణి సంధానము అంటాం. ఈ శ్రేణి సంధానంలో ఫలిత నిరోధం విలువ ఎంత అవుతుందమ్మా? RS R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఇది ఇంతవరకు బేసిక్ తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సమాంతర సంధానం. నెక్స్ట్ ఏంటంటే సమాంతర సంధానం, ప్యారలల్ కాంబినేషన్ అని చెప్తారమ్మా. సపోజ్ R1 మరియు R2 అనేటువంటి రెండు ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్నాయి అనుకో. ప్యారలల్ కాంబినేషన్ అంటే ఏం చేస్తామంటే ఇది ఒక రెసిస్టెన్స్ అమ్మా, ఇది ఒక రెసిస్టెన్స్. ఏం చేస్తాం ఎక్కడంటే ఇది ఒక R1 అనేటువంటి రెసిస్టెన్స్, ఇది R2 అనేటువంటి రెసిస్టెన్స్. దీని యొక్క మొదటి కోణం ఇది, ఈ R2 అనేటువంటి రెసిస్టెన్స్ యొక్క మొదటి కోణం ఇది. అదేవిధంగా దీని యొక్క రెండవ కోణం ఇది, దీని యొక్క రెండవ కోణం ఇది. అంటే మొదటి కోణాలన్నీ ఒక దగ్గర, రెండవ కోణాలన్నీ ఒక దగ్గర కలపాలన్నమాట. ఇక్కడ దాని దీనికి, దీని దానికి, ఇక్కడ మాత్రం దేని దానికే కలపాలి. అంటే మొదటి కోణాలన్నీ ఒక దగ్గర, రెండవ కోణాలన్నీ ఒక దగ్గర కలపాలన్నమాట. సో కలిపితే దాన్ని మనం ఏమంటాం దాన్ని సమాంతర సంధానం అని చెప్తాం. ఈ సమాంతర సంధానంలో ఫలిత నిరోధం విలువ, సమాంతర సంధానం అంటే RP అని చెప్తాం. RP అంటే ప్యారలల్ కాంబినేషన్ అన్నమాట, ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్. క్లియర్? 1/RP ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ R1 R2 అనేటువంటి రెండు రెసిస్టెన్స్ తీసుకున్నాం కాబట్టి 1/R1 ప్లస్ 1/R2 అవుతుందమ్మా. కసాకు తీస్తే R1 R2, పైనేమో R2 ప్లస్ R1 అని రాయాలి. అంటే 1/RP ఈజ్ ఈక్వల్ టు R2 ప్లస్ R1/R1 R2. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? RP కావాలనుకుంటే బెందాన్ని తిరగేస్తాం కదా, అప్పుడేమో RP ఈజ్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2. రెండు రెసిస్టెన్సెస్ ని సమాంతర సంధానంలో కలిపినప్పుడు వాటి యొక్క ఫలిత నిరోధం విలువ ఏమవుతుంది? RP ఈజ్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2. ఇప్పుడు మనం ప్రాబ్లం లోకి వెళ్తే రెండు నిరోధాలు R1 మరియు 20 ohms అన్నట్టు. అంటే R1 రెండోది 20 ohms. రెండు ఎలా ఉన్నాయి? ఉదాహరణకోటి సమాంతర సంధానం ద్వారా కలపబడ్డాయి, అంటే ప్యారలల్ కాంబినేషన్ లో. ప్యారలల్ కాంబినేషన్ లో కలపబడినప్పుడు వాటి ఫలిత నిరోధం విలువ ఎంత అవుతుంది? 15R అంటారు. అంటే ప్యారలల్ కాంబినేషన్ లో కలిపినప్పుడు RP ఏమవుతుందమ్మా? రెండు నిరోధాలు కలిపినప్పుడు R1 R2 బై R1 ప్లస్ R2 అని చెప్పుకున్నాం. సో ఈ RP వాల్యూ ఎంత ఇచ్చాడు? రిజల్టెంట్ రెసిస్టెన్స్ వాల్యూ 15 ohms ఇచ్చాడు. R వాల్యూ మనకు కట్టాలి, R1 వాల్యూ. R2 వాల్యూ ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. R1 R2 బై R1 ప్లస్ R2 కదా, కాబట్టి R1 ప్లస్ 20. ఇది ఒక విధంగా ఏమవుతుంది? 15 ఇంటూ R1 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ R1 అవుతుంది. సో 15R1 ప్లస్ 300 ఈజ్ ఈక్వల్ టు 20R1. ఈ 15R1 అటు వెళ్తే 5R1 ఈజ్ ఈక్వల్ టు 300. R1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 60 ohms అవుతుంది. R1 ఈజ్ ఈక్వల్ టు 60 ohms. ఓకే, సో ఆన్సర్ అనేది 60 ohms అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం అమ్మా, రెండు రెసిస్టర్లు 10 ohms 20 ohms 6 వోల్ట్ బ్యాటరీతో సమాంతర సంధానంలో కలపబడ్డాయి. అయితే ఆ వలయంలో ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఎంత అన్నాడు. ఓకే, 10 ohms 20 ohms ఉన్నటువంటి రెండు రెసిస్టెన్సెస్ ఏమయ్యాయి? 6 volts బ్యాటరీతో ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్నాయంట. అయితే ఆ వలయంలో ప్రవహించేటువంటి కరెంట్ ఎంత అని అడిగాడు అనమాట. మనకి నిరోధాల శ్రేణి సంధానము, సమాంతర సంధానం గురించి, వాటి ఫార్ములాల గురించి ముందు ప్రాబ్లం లోనే మనం చెప్పుకున్నాం. ఇవి సమాంతర సంధానంలో ఉన్నాయన్నాడు కాబట్టి, ఓకే, ఎలా ఉన్నాయన్నాడు? సమాంతర శ్రేణి సంధానం
ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. రెండు రెసిస్టర్లు 10 ఓమ్స్ అండ్ 20 ఓమ్స్ లు 6 వోల్ట్ బ్యాటరీతో శ్రేణి సంధానంలో కలుపబడ్డాయి. అయితే ఆ వలయంలో ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఎంత అన్నాడు. 10 ఓమ్స్ 20 ఓమ్స్ ఉన్నటువంటి రెండు రెసిస్టెన్సెస్ 6 వోల్ట్స్ బ్యాటరీతో సిరీస్ కాంబినేషన్ లో ఉన్నాయట. అయితే ఆ సర్క్యూట్ లో ప్రవహించేటువంటి కరెంట్ ఎంత అని అడిగాడు. అయితే నిరోధాలను శ్రేణి సంధానంలో కలిపినప్పుడు ఫలిత నిరోధం విలువ ఎంత అండి? RS R1 + R2. ఆ విధంగా శ్రేణి సంధానంలో కలిపినప్పుడు ఈ 10 20 ఇచ్చాడు కాబట్టి ఫలిత నిరోధం విలువ ఎంత అవుతుంది? 10 + 20 30 ఓమ్స్ వస్తుంది. అయితే ఈ నిరోధాలు దేనికి కలిపాడట? 6 వోల్ట్స్ బ్యాటరీతో కలిపాడంట. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా? 6 వోల్ట్స్. అయితే ఏం అడిగాడు మనకి? ఆ వలయంలో ప్రవహించే కరెంట్ ఎంత, I ఎంత అని అడిగాడు. సో మనకి R వాల్యూ ఉంది, V వాల్యూ ఉంది, I వాల్యూ కట్టగలమా లేదా? ఓం నియమం నుండి మనకు తెలుసు I is directly proportional to V. I is equal to ఏమవుతుంది? V/R అని మనం చెప్పుకున్నాం. I is equal to V/R అన్నమాట. చూడండి, ఓం నియమానికి సంబంధించి అనేక రకాలైనటువంటి బిట్లు రావచ్చు. I is equal to V/R అయినప్పుడు V is equal to ఏమవుతుందమ్మా? I into R అవుతుంది అనమాట. R is equal to ఏమవుతుంది? V/I అవుతుంది. ఈ మూడు ఆప్షన్లు ఇచ్చేసి నాలుగోది ఇంకేదైనా బయటకి ఇచ్చి కింది వాటిలో ఓం నియమానికి సంబంధించినది ఏదైనా అడగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తెలుసుకోవాలి అనమాట. ఓకేనా? రైట్. ఇది V అయితే ఇది I into R. సో I కావాలి కాబట్టి I is equal to ఏమవుతుంది? I is equal to V/R అవుతుంది. R కావాలంటే ఏమవుతుంది? V/I అవుతుంది. అదే V కావాలంటే ఏమవుతుంది? V is equal to I into R అవుతుంది అనమాట. ఓకే, దీన్ని మీరు గుర్తుంచుకోండి. రైట్. అయితే మన ఓం నియమం ప్రకారం I is equal to V/R కాబట్టి ఈ సూత్రాన్ని మనం ఉపయోగించుకున్నట్లయితే I వాల్యూ కావాలన్నాడు కాబట్టి I is equal to ఏమవుతుంది? V/R. V వాల్యూ 6 అమ్మా, R వాల్యూ ఏమో 30 ఓమ్స్. సో 6/30 అంటే ఏమవుతుంది? 1/5. 1/5 is equal to ఎంత అవుతుంది? 0.2 యాంపియర్స్. ఎందుకంటే కరెంట్ ప్రమాణం ఇది యాంపియర్ కాబట్టి 0.2 యాంపియర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అమ్మా. 0.8 వోల్ట్ నుండి 1.6 కూలుంబుల ఆవేశాన్ని కలిగించేందుకు అవసరమైన వర్క్ డన్ ను జౌలులో తెలపండి అన్నాడు. 0.8 వోల్ట్స్ నుండి 1.6 కూలుంబ్స్ ఛార్జ్ ని మూవ్ చేసేందుకు అవసరమైనటువంటి వర్క్ డన్ ను కనుగొనండి అన్నాడు. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 0.5, ఆప్షన్ సి 1.28, ఆప్షన్ డి 2.56 అని ఇచ్చాడు. మనకి V is equal to W/Q అనేటువంటి విషయం మనకు తెలుసు. నేను గత వీడియోలో మనం చెప్పుకున్నాం. ఈ వీడియోని ఇదే ఫస్ట్ టైం చూడడం అనుకున్నటువంటి వాళ్ళు అంత ముందు ఉన్నటువంటి వీడియోలు కూడా ఒకసారి చూడండి. ఎలక్ట్రిసిటీ మీద విద్యుత్ మీద పూర్తిగా కంప్యూటింగ్ వస్తుంది. సో V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడమ్మా? 0.8. W కట్టమన్నాడు. Q వాల్యూ ఎంత ఇచ్చాడు? 1.6. సో W కావాలంటే ఏం చేయాలి? 0.8 into 1.6 అప్పుడు ఏమవుతుంది? 1.28 జౌల్స్ అన్నమాట. ఓకే, సింపుల్ గా కనబడుతుంది. కాకపోతే ఫార్ములా రాకపోతే ఏమీ రాదన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. 3 రెసిస్టర్లు 80 ఓమ్స్, 120 ఓమ్స్ అండ్ 240 ఓమ్స్ సమాంతరంగా కలపబడ్డాయంట. అంటే ప్యారలల్ గా కలపబడ్డాయంట. ఒక 12 వోల్ట్ల బ్యాటరీ ఈ రెసిస్టర్ల కలయిక అంతటా కలపబడినది. బ్యాటరీ నుండి తీసుకోబడిన కరెంట్ ఎంత అన్నాడు. చూడమ్మా, 3 రెసిస్టెన్స్ ఇచ్చాడు, 3 నిరోధాలు ఇచ్చాడు. 81, 121, 241. ఓకే, R1 వాల్యూ ఎంత? 80 ఓమ్స్. R2 వాల్యూ ఎంత? 120 ఓమ్స్. R3 వాల్యూ 240 ఓమ్స్. ఆ మూడు కూడా ఎలా ఉన్నాయట? సమాంతర సంధానం ద్వారా కలపబడ్డాయట. సో ప్యారలల్ కాంబినేషన్ కలిపేటప్పుడు ఏమవుతుంది? 1/Rp is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. అప్పుడు ఏమవుద్దమ్మా? సో 1/R1 అంటే 80 ప్లస్ 1/R2 అంటే 1/120 ప్లస్ 1/R3 అంటే 1/240. ఈ మూడింటికి ఎల్సిఎం కట్టాలి, కసాకి కట్టాలి. 80కి 120కి 240. ఓకే, ఐదు 3 15, 15 రోజులు 30,
30,160 ఎంత వస్తుంది ఎల్సిఎం? 240 అమ్మ. ఓకే, 240 వచ్చింది ఎల్సిఎం. 240 ఎల్సిఎం వచ్చినప్పుడు ఏమవుతుందంటే 80 అంటే ఇక్కడ పైన 30 వస్తుంది. 120 240 అంటే 2 వస్తుంది ఇక్కడ అంటే 20 అదే ఇక్కడ సారీ 80/240 3 వస్తుంది ఇక్కడ 3 ప్లస్ 2 ప్లస్ 1 అంటే 6/240 వస్తుంది. 6/240 అంటే ఏంటి? 1/RP వాల్యూ. కానీ మనకు ఆర్పీ వాల్యూ కావాలంటే ఏమవుతుంది? భిన్నం తిరిగేయాలి కాబట్టి, సో ఆర్పీ వాల్యూ కావాలంటే భిన్నం తిరిగేయాలి. ఆర్పీ ఈజ్వల్ ఏమవుతుందంటే 240/6 అంటే ఎంత వస్తుందమ్మా? 40 ఓమ్స్ ఎంత వస్తుంది అనమాట. ఓకే, 40 ఓమ్స్. సో మనం ఏం ఫైనల్ గా వచ్చినటువంటి రెసిస్టెన్స్ వాల్యూ పెట్టాం. అయితే ఇది దేనికి అలా ఉంది? 12 ఓంల బ్యాటరీ ఈ రెసిస్టర్ కలయికంతో కలుపబడి ఉంది. అంటే ఆ వోల్టేజ్ అనేది 12 వోల్ట్ల బ్యాటరీ రెసిస్టర్ కలయికంతో కలుపబడి ఉంది అన్నాడు. సో వీజువల్ ఏమవుతుంది? 12 అవుతుంది. ఫైనల్ గా ఏం కట్టమన్నాడు? కరెంట్ కట్టమన్నాడు, ఐ కట్టమన్నాడు. సో ఆర్ ఉంది, వి ఉంది. ఐ కట్టాలంటే ఏం చేస్తాం? ఐ ఈజ్వల్ టు వి బై ఆర్ అనమాట. ఐ ఈజ్వల్ వి బై ఆర్ అంటే 12/40. 12/40 అంటే ఎంత? 2 ఆర్ల 2 20ల. సో 20 ఆర్ అంటే ఎంత వస్తుందమ్మా? 2 3ల 2 10ల అంటే 0.3 ఆంపియర్స్ అనేటువంటి వస్తుంది. 0.3 ఆంపియర్స్. సో ఇది ఆన్సర్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం గట్టిగా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. యువర్ వెంకట్ సార్.